నమస్తే, వెల్కమ్ టు బిగ్ బ్యానర్. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు పెద్దలు. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి అంతకన్నా హీనంగా మారింది. ఇప్పటికే అదో విఫల దేశమంటూ ప్రపంచ దేశాలు తమ పౌరులు ఆ దేశంలో పర్యటించవద్దని చెప్తూ ఉన్నాయి. అంతేకాదు, మొన్నటి వరకు కూడా పాకిస్తాన్కు అండగా నిలిచిన చైనా, అమెరికా కూడా ఇప్పుడు దూరం జరిగాయి. పాక్ను టెర్రరిస్టులకు స్వర్గధామంగా పేర్కొన్నాయి. ఆర్థిక సహాయం నిలిపివేశాయి. ఇంత జరిగినా కూడా కుక్కతోక వంకరే అన్నట్లుగా దాని వ్యూహం సాగుతూనే ఉంది. రంజాన్ సందర్భంగా జమ్మూ కాశ్మీర్లో కాల్పుల విరమణకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. భారత సైన్యం కూడా సానుకూలంగా స్పందించింది. అయితే పాకిస్తాన్ మాత్రం మరోసారి తన వక్రబుద్ధిని చూపించింది. యుద్ధానికి చోటు లేదంటూనే సరిహద్దుల వెంబడి కాల్పులకు తెగబడుతూ కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఇటు భారత సైన్యం కూడా పాక్ మూకలకు అంతే ధీటైన బదులిస్తోంది. పాక్ తోక వంకర, ఇదే వాల్ట్ బిగ్ బ్యానర్. కుక్కతోక వంకర, పాకిస్తాన్ వక్రబుద్ధి రెండూ మారవు. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్న దాయాది దేశం తన వక్రబుద్ధి మార్చుకోవడం లేదు. రంజాన్ మాసంలో ఒప్పందానికి మరోసారి తూట్లు పొడిచింది. పాక్ దుశ్చర్యలపై కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగ్రవాదం, చర్చలు ఒకేసారి కుదరవని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కరాఖండిగా చెప్పేశారు. దాయాది దేశం పాకిస్తాన్ దుశ్చర్యలు రోజురోజుకు శృతి మించుతున్నాయి. ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ మాసాన్ని సైతం అగౌరవపరిచే విధంగా ప్రవర్తిస్తోంది. ఇస్లామిక్ దేశమైన పాక్ రంజాన్ పవిత్రతను కాలరాస్తూ కాల్పులతో కవ్వించడం ఆ దేశ దురహంకారానికి నిదర్శనం. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని కాశ్మీర్ లోయలో కాల్పులకు చెక్ పెట్టాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. అయితే పాక్ మాత్రం కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సరిహద్దుల్లో భీభత్సం సృష్టిస్తోంది. ఇక గత కొన్ని రోజులుగా కాశ్మీర్లో సైన్యాన్ని టార్గెట్ చేస్తూ విధ్వంసక చర్యలకు పాల్పడుతున్న పాక్ అమాయక ప్రజలను కూడా వదలడం లేదు. సరిహద్దు గ్రామాలపై బుల్లెట్ల వర్షం కురిపిస్తోంది. పాక్ పైశాచికత్వానికి ఎందరో బలైపోతున్నారు. మరోవైపు కాల్పుల ఉల్లంఘనలతోనే కాకుండా భారత భూభాగంలోకి ఉగ్రవాదులను ట్రాన్స్పోర్ట్ చేస్తోంది పాకిస్తాన్. ఇటీవల సుమారు 20 మంది ముష్కరులు సైనిక దళాల కళ్లుగప్పి సరిహద్దులు దాటుకుని భారత్లోకి ప్రవేశించారని నిఘా వర్గాలు ధృవీకరించాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు హై అలర్ట్ కూడా ప్రకటించాయి. ఇదిలా ఉండగా పాక్ దుశ్చర్యలకు కళ్లెం వేసే సత్తా ఇండియన్ ఆర్మీకి ఉన్నా రంజాన్ మాసం పవిత్రతను కాపాడాలనే సదుద్దేశంతో ఇంతవరకు భారత్ ఎటువంటి ప్రతీకార చర్యలకు పాల్పడకుండా సహనంతో వ్యవహరించింది. రంజాన్ మీద తమకు గౌరవం ఉందని, అందుకే కాల్పుల విరమణకు కట్టుబడి ఉన్నామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అయితే నిష్కారణంగా దాడులు జరిగితే మాత్రం చూస్తూ ఊరుకోబోమని, తగిన విధంగా సమాధానమిస్తామని హెచ్చరించారు. సరిహద్దులను రక్షించడం, దేశ భద్రతను కాపాడటం కేంద్ర హోంశాఖ, రక్షణ మంత్రిత్వ శాఖల విధులని ఆమె చెప్పారు. Well, yes, the army was taken on board. The decision was announced by the Home Ministry. We have expressed our view and we stand by the view expressed by the Home Minister. Even as it was announced, it was clear that when it is unprovoked attack, the army was given the right to respond. Whilst we respect the ceasefire, that opening was already available as was announced by the Home Minister. The Home Minister has spoken to me also, and I've repeated and reiterated our position that we honor the ceasefire, but of course the margin was given to us when there is an unprovoked attack. It is Government of India's decision and all of us abide by it. మరోవైపు భారత్, పాకిస్తాన్ 2003లో కుదుర్చుకున్న కాల్పుల విరమణ అవగాహనను సంపూర్ణంగా అమలు చేయాలని గత వారం ఇరు దేశాలు నిశ్చయించుకున్నాయి. ఇకపై ఈ ఒప్పందాన్ని ఇరు దేశాలు ఉల్లంఘించరాదని నిర్ణయించాయి. ప్రత్యేక హాట్లైన్ ద్వారా ఇరు దేశాల సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్స్, డీజీఎంఓలు నియంత్రణ రేఖ, వర్కింగ్ బౌండరీ వెంబడి పరిస్థితులపై సమీక్షించారు. ప్రస్తుత పరిస్థితులను మెరుగుపరిచేందుకు నిజాయితీగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పాక్ డీజీఎంఓ హామీ ఇచ్చారు. సరిహద్దుల్లోని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఈ భేటీలో ఇరు దేశ సైనికాధికారులు నిర్ణయించారు. ఇక జమ్మూ కాశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాక్, భారత్ల మధ్య సెక్టర్ కమాండర్ స్థాయి సమావేశం జరిగింది.
ఆర్ఎస్పురాలో జరిగిన ఈ సమావేశంలో సరిహద్దు భద్రత, కాల్పుల ఉల్లంఘనలపై ఇరు దేశాల సైనికాధికారులు ప్రధానంగా చర్చించారు. అయితే కాశ్మీర్ లోయలో శాంతిని కాంక్షిస్తున్నామని చెబుతున్న పాక్ కపట నాటకాలాడుతోంది. ఓవైపు చర్చలంటూనే మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. ఓవైపు సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ మరోపక్క చర్చలంటే కుదిరే పని కాదని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఉగ్రవాదం, చర్చలు ఒకేసారి కుదరవని తేల్చి చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించి శాంతి వాతావరణం నెలకొంటేనే చర్చలపై పునరాలోచిస్తామని తెలిపారు. అలా కాదని ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ధీటైన జవాబిస్తామని హెచ్చరించారు. సరిహద్దులను సురక్షితంగా ఉంచడమే తమ బాధ్యతని, అంతేగాని కవ్వింపు చర్యలను ఉపేక్షించే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. Terror and talks cannot go on hand in hand. They can't go simultaneously. So MEA के द्वारा माननीय सुषमा जी के द्वारा बयान आ चुके हैं, उसमें मैं जोड़ना नहीं चाहती हूँ. वही है सरकार की रवैया. We respect the ceasefire which was announced by the respectful Home Minister. However, even by his narration, any unprovoked attack, the army is given the right to respond. It is our duty to keep the borders safe. We shall be alert and ensuring that no unprovoked attack goes without us responding. No unprovoked attack shall go without us responding. It's the duty of the Defence Ministry, the Army and the forces to keep India safe. And that has been very clearly explained to us even as the announcement on the ceasefire was made. We shall very clearly be alert on the defence of India. ఇదిలా ఉండగా తరచూ కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడుతున్న పాక్ దుశ్చర్యలను భారత భద్రతా బలగాలు ధీటుగా తిప్పికొట్టాయి. గత నెల రంజాన్ మాసం ప్రారంభంలో పాక్ సరిహద్దు గ్రామాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపింది. దీంతో సుమారు 19 పాక్ బంకర్లను సరిహద్దు భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. ఇటీవల మరో 10 బంకర్లను కూడా బీఎస్ఎఫ్ ధ్వంసం చేసింది. మరోవైపు భారత సరిహద్దు దళాలు సమర్థవంతంగా పాక్ ఎత్తుగడలను చిత్తు చేస్తోంది. దీంతో పాక్ సైనికాధికారుల్లో కలవరం మొదలైంది. భారత్ను నేరుగా ఎదుర్కొనే సత్తా లేక దొంగ దెబ్బ తీయాలనే కుటిల యోచనతో ఉగ్రవాదులను అక్రమ చొరబాట్లకు ప్రోత్సహిస్తోంది. పాక్ ఎన్ని కుటిల యత్నాలు చేసినా, ఎన్ని దొంగదారులు వెతుక్కున్నా, పదే పదే కాల్పులు జరిపినా సమర్థవంతంగా ఎదుర్కొనే సత్తా భారత బలగాలకు పుష్కలంగా ఉన్నాయని రక్షణ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రతి క్షణం సైన్యం అప్రమత్తమై ఉంటుందని, పాక్ ఆగడాలు సాగనివ్వబోమని పేర్కొన్నాయి. కశ్మీర్ లోయలోని వేర్పాటువాదాన్ని ప్రోత్సహించే సంస్థ హురియత్ కాన్ఫరెన్స్. కశ్మీరీ ప్రజలకు తామే ప్రతినిధులమని చెప్పుకుంటూ ఉంటారు హురియత్ నేతలు. రాళ్లు రువ్వడం, ఆయుధాలు పట్టించి హింసాత్మక ఘటనలకు కశ్మీరీ యువతను ఉసిగొల్పుతూ ఉంటారు. అయితే తమ పిల్లలను మాత్రం అల్లర్లకు దూరంగా ఉంచుతూ ఉన్నత విద్యాబుద్ధులు చెప్పిస్తూ ఉంటారు హురియత్ నేతలు. వీరి ద్వంద్వ వైఖరితో నష్టపోయిన ఓ ముస్లిం యువకుడు హురియత్ నేతలపై ప్రశ్నల వర్షం కురిపించాడు. में पढ़ती है, जिस पे यही गिलानी साहब, जिनके लिए मैं भी किसी टाइम पे जान देने के लिए तैयार हुआ करता था, जो बोलते थे क्रिश्चियन मिशनरी स्कूल्स में आप लोग अपने बच्चों को मत भेजा करें। गिलानी साहब का स्टेटमेंट है ये, एंड द सेम गिलानी साहब वही बोल रहे हैं। मैं कांग्रेचुलेट करता हूँ, और ये यूथ के लिए, स्टूडेंट्स के लिए रोल मॉडल है। जबकि कैसर जिसकी 2 बहनें, जिनको ये भी पता नहीं कि शहादत है क्या, अब निज़ाम मुस्तफा चलाएंगे। కాశ్మీర్ లోయ అల్లర్లతో అట్టుడుకుతోంది. ఇటీవల నౌహట్టాలో చెలరేగిన అల్లర్లలో సిఆర్పీఎఫ్ వాహనం కింద పడి 24 ఏళ్ల కైసర్ అహ్మద్ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన హురియత్ నేతలకు ఊహించని ఘటన ఎదురైంది. అహ్మద్ కుటుంబ సభ్యుల్లోని ఓ యువకుడు హురియత్ నేతలపై తన ఆగ్రహాన్ని వెళ్లగక్కాడు. కైసర్ అహ్మద్ ఎందుకు మరణించాడో కూడా అతని 2 చెల్లెళ్లకు తెలియదని, అసలు బలిదానం అంటే ఏమిటని హురియత్ నేతలను నేరుగా ప్రశ్నించాడు. 1 घंटे में अपनी शहादत के बाद सुबह खास होना चाहिए, उसको आपने सड़क पे नुमाइश के लिए रखा है। दिस इज निजाम मुस्तफा। ये को निजाम मुस्तफा था ही नहीं। तो कभी रसूल करीम सल्लल्लाहु अलैहि वसल्लम ने किसी मैयत का इंतजार नहीं करवाया ताकि आप लोगों के नाम नहाद लीडरों के जो वो कैसे होते हैं, आपके पास बच्चे जो आपके पास खाते हैं, बात करते हैं, सिर्फ नारेबाजी। एक जवाब तो दीजिए, लीडरशिप क्या कर रही है?
उसने कब्र में कब क्या किया होगा आपने देखा था? ऐसे लाखों लोग हैं जो डरते हैं हुर्रियत के नाम से। మరోవైపు బలిదానాలు కాశ్మీర్ యువతే చేయాలా, మీరు మాత్రం మీ పిల్లల్ని అల్లర్లకు దూరంగా ఉంచి చదివించుకుంటారా అంటూ నిలదీశాడు ఆ యువకుడు. కైసర్ అహ్మద్ కుటుంబ సభ్యుడు సంధించిన ప్రశ్నలతో హుర్రియత్ నేతలు ఏం చెప్పాలో తెలియక విస్తుపోయారు. దీంతో వారి నయవంచన వైఖరి ప్రస్ఫుటమైంది. ఇదిలా ఉండగా జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పుల్వామా జిల్లాలో భద్రతా వాహనాలపై స్థానికులు రాళ్ల దాడి చేశారు. ఈ మధ్యే తాంగ్ధర్ సెక్టార్లో 5 ఉగ్రవాదులను ఆర్మీ మట్టుపెట్టిన విషయం తెలిసిందే. అందులో ఒక ఉగ్రవాది పుల్వామాకు చెందిన వ్యక్తి. దీంతో పుల్వామాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కనిపించిన ప్రతి పోలీస్, ఆర్మీ వాహనాలపై ఆందోళనకారులు రాళ్ల దాడి చేశారు. ఇక జమ్మూ కాశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాక్, భారత్ల మధ్య సెక్టార్ కమాండర్ స్థాయి సమావేశం జరుగుతోంది. ఆర్ఎస్పురాలో జరుగుతున్న ఈ సమావేశంలో సరిహద్దు భద్రత, కాల్పుల ఉల్లంఘనలపై ఇరు దేశాల సైనికాధికారులు ప్రధానంగా చర్చించనున్నారు. బిగ్ బ్యానర్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు భారత్ టుడే. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బ్యానర్. మాట మార్చడం పాకిస్తాన్కు వెనతో పెట్టిన విద్య. పైగా సరిహద్దు దేశం. అది మన దేశంలో అంతర్భాగమైన జమ్మూ కాశ్మీర్లోని భూభాగాన్ని ఆక్రమించుకుని కూర్చుంది. ఇప్పటికే 4 యుద్ధాలు చేసి భారత సైన్యం చేతిలో చావు దెబ్బలు తిన్నది. అంతేకాదు, ప్రపంచ దేశాలు చీగొడుతున్నా దాని వంకర బుద్ధి మాత్రం మారడం లేదు. పాపి పాకిస్తాన్ తన కుటిల నీతిని మరోసారి బయటపెట్టింది. ఓవైపు సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడుతూ కవ్వింపు చర్యలకు దిగుతూనే మరోవైపు భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధానికి తావు లేదని శాంతి వచనాలు పలుకుతోంది. ఇరు దేశాల మధ్య యుద్ధానికి చోటు లేదని, అయితే అంతర్జాతీయ సరిహద్దు వద్ద కాల్పుల విరమణ ఉల్లంఘన ఘటనలకు మాత్రం భారత్దే బాధ్యతని పాక్ ఎంట్రీ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ మేజర్ ఆసిఫ్ గఫూర్ ఆరోపించారు. 2013 కాల్పుల విరమణ ఒప్పందాన్ని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు పాక్ దళాలు సంసిద్ధంగా ఉన్నాయని పాక్ ఆర్మీ అధికారులు పేర్కొన్నట్టు పాక్ పత్రిక డాన్ కథనంలో వెల్లడించింది. అయితే భారత దళాలు మాత్రం పాక్కు చెందిన అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడుతున్నాయని పాక్ ఆర్మీ ఆరోపిస్తోంది. అటు సరిహద్దుల వెంబడి కాల్పులు, ఉగ్రవాద కార్యకలాపాలను పాకిస్తాన్ కొనసాగిస్తే రంజాన్ కాల్పుల విరమణపై భారత్ పునరాలోచిస్తుందని మోడీ ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పాక్ సైనికాధికారులు ఈ ప్రకటన చేశారని భావిస్తున్నారు. ఈ వారం సరిహద్దుల్లో పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో 2 భారత జవాన్లు అమరులయ్యారు. దాంతో భారత ప్రభుత్వం కాల్పుల విరమణ ఒప్పందంపై పునరాలోచించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. రంజాన్ సందర్భంగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద వ్యతిరేక చర్యలను నిలిపివేస్తూ కాల్పుల విరమణ పాటిస్తోందని, పాక్ ఇదే తీరున వ్యవహరిస్తే కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరాలోచిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ అహిర్ తేల్చి చెప్పారు. अभी तक ये जानकारी तो नहीं है, लेकिन ये बात सही है कि बार बार सीज फायर उल्लंघन करते हैं. इस साल अधिक किया गया है और कल जो हमारे जवान शहीद हुए हैं, लेकिन ये निश्चित है कि इसका जवाब दिया जाएगा. हम किसी हालत में छोड़ेंगे नहीं, हमारे सेना के जवान भी छोड़ेंगे नहीं, ना हमारे सुरक्षा बल के जवान छोड़ेंगे. पाकिस्तान की हरकतों को हम माफ नहीं करने वाले हैं. ये पाकिस्तान की मूर्खता साबित होगी, ये उन्हें महंगा गिरेगा. మరోవైపు జమ్మూ కాశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ కూడా పాకిస్తాన్ తీరుపై నిప్పులు చెరిగారు. పవిత్రమైన రంజాన్ మాసంపై పాకిస్తాన్కు గౌరవం లేదని ఆమె అన్నారు. రంజాన్ మాసంలో భారత్ కాల్పుల విరమణ ప్రకటించిన తరువాత కూడా జమ్మూ సరిహద్దుల్లో పాక్ సైన్యం నిత్యం కాల్పులకు తెగబడుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రంజాన్ సందర్భంగా భారత సైన్యం కాల్పులు నిలిపివేసి శాంతి కోసం ఒక అడుగు ముందుకు వేసి చొరవ తీసుకున్నప్పటికీ పాకిస్తాన్ దళాలు మాత్రం కాల్పులకు తెగబడ్డం దారుణమని ముఫ్తీ అన్నారు. बहुत अनफॉर्चुनेट है जो बॉर्डर पे सीज फायर वायलेशन हुआ और जिसमें हमारे अभी तक 2 बीएसएफ के जवान भी शहीद हो गए और कई हमारे सिविलियन भी जख्मी हो गए. ये बहुत अनफॉर्चुनेट है, बदकिस्मती की बात है. डीजीएमएस की बातचीत के बावजूद ये होना, ये नहीं होना चाहिए. पर इसके बावजूद हमारा ये मानना है कि यहाँ भी लोग मर रहे हैं, उस तरह भी लोग मर रहे हैं. इसको दोबारा डीजीएमएस को मिलना चाहिए, बातचीत करनी चाहिए और ये जो बॉर्डर्स पे खून खराबा हो रहा है, शेलिंग हो रही है, इसको बंद किया जाना चाहिए. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని సీఎం ముఫ్తీ చేసిన విజ్ఞప్తిపై మోడీ సర్కార్ సానుకూలంగా స్పందించి కాశ్మీర్లో సైనిక ఆపరేషన్లను నిలిపివేసింది. ఇలా భారత ప్రభుత్వం ప్రకటించిన 2 రోజుల వ్యవధిలోనే పాక్ రేంజర్లు సరిహద్దుల్లో కాల్పులకు బరితెగించారు. జమ్మూలోని నియంత్రణ రేఖను ఆనుకుని ఉన్న ఆర్ఎస్పురా, ఆర్నియా సెక్టార్లలో పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 4 పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో భారత సైనికాధికారులు కూడా
ప్రాణ నష్టం వాటిల్లుతున్నప్పుడు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పాక్ దళాలపై ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు చేయాల్సిందేనని దళాలకు సూచించాయి. ఈ క్రమంలో గత వారం కాశ్మీర్లోని తాంగ్దార్ సెక్టార్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి భారత్లోకి చొరబడుతున్న ఉగ్రవాదులపై కాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో 5 ఉగ్రవాదులు భారత సైన్యం చేతిలో హతమయ్యారు. మృతి చెందిన ఉగ్రవాదుల నుంచి AK-56 రైఫిళ్లను, 126 రౌండ్ల అమ్యునేషన్, ఒక 303 రైఫిల్, 303 అమ్యునేషన్, ఇక 7.63 స్టార్ పిస్టల్, గ్రెనేడ్లు తదితర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దుల వద్ద శాంతిని కోరుకుంటుంటే పాకిస్తాన్ మాత్రం నిరంతరం కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఆర్మీ జనరల్ బిపిన్ రావత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను ఆస్తి, ప్రాణ నష్టం నుంచి కాపాడటానికి అనివార్యంగా తాము ఎదురుకాల్పులకు దిగాల్సి వస్తుందన్నారు. పాకిస్తాన్ నిజంగా శాంతిని కోరుకుంటే వెంటనే చొరబాట్లను ఆపాలని ఆయన కోరారు. लेकिन जैसे कि आप जानते हैं कि पाकिस्तान की ओर से लगातार सीज फायर वायलेशन होता रहता है, जिससे कि जान मान का नुकसान जो है वो आवाम को हो रहा है. लेकिन जब इस तरह की कार्रवाई होती है तो हमें भी जवाबी कार्रवाई करनी पड़ती है, क्योंकि हम हाथ पे हाथ रख के तो नहीं बैठ सकते. अगर वहाँ से सीज फायर वायलेशन होगा तो जवाबी कार्रवाई हमारी तरफ से भी होगी. लेकिन अगर पाकिस्तान वाकई में अगर अमन शांति चाहता है तो हम सबसे पहल उनकी ओर से चाहेंगे कि उनकी तरफ से हो. और पहल किस तरीके से हो कि जो वहाँ से जो आतंकी घुसपैठ करके कश्मीर का माहौल बिगाड़ने की कोशिश करते रहते हैं, इस घुसपैठ को रोका जाए. और इसी घुसपैठ को जारी रखने के लिए अक्सर ये सीज फायर का वायलेशन होता रहता है. तो हम तो यही चाहेंगे कि सरहद पर शांति बनी रहे. लेकिन सरहद पर शांति बनाने के लिए ये ज़रूरी है कि पार से जो आतंकवादी के जो कैंप बने हुए हैं, वहाँ पे जो उनको ट्रेनिंग दी जा रही है, वहाँ से जो असला और हथियार हमारे जम्मू कश्मीर में भारत में भेजा जा रहा है, इस पर रोकथाम की जाए. और अगर ये हो सके तो हम यकीन के साथ कह सकते हैं कि सरहद पर అమన్ శాంతి रहेगी और सीज फायर कायम रहेगा. ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తిష్టవేసిన ఉగ్రవాద సంస్థలు కాశ్మీర్కు చెందిన యువతను ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల కాశ్మీర్లో ఒక IPS అధికారి సోదరుడు ఉగ్రవాదుల్లో చేరినట్లు వచ్చిన వార్తలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి. అదృశ్యమైన యువకుడు దక్షిణ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాకు చెందిన షాంసుల్గా గుర్తించారు. అయితే షాంసుల్ అదృశ్యంపై అటు కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2017లో దాదాపు 126 మందికి పైగా యువకులు ఉగ్రవాదం వైపు ఆకర్షితులైనట్లు అధికారులు చెబుతున్నారు. వీరిలో చాలా మంది ఉగ్రవాదుల ఆపరేషన్ ఆల్అవుట్లో హతమయ్యారు. సరిహద్దుల్లో శాంతి స్థాపన, అది పాక్ నోట. దాదాపు 15 ఏళ్ల క్రితం 2 దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసుకుందామని భారత్ను కోరింది పాక్. దాంతో పాక్తో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అనుమానంతోనే భారత్ కూడా ఒక అడుగు ముందుకు వేసింది. కానీ పాక్ తన బుద్ధిని చూపించింది. ఈ ఏడాది ప్రారంభం నుంచే పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతూ వస్తోంది. గత వారం 10 రోజుల నుంచి అయితే పాకిస్తాన్ నిరంతరం జమ్మూ కాశ్మీర్లోని సరిహద్దు గ్రామాలే లక్ష్యంగా కాల్పులకు తెగబడింది. దాంతో ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. పొలం పనులు చేసుకునే వారిపై కూడా పాక్ రేంజర్లు కాల్పులు జరుపుతున్నారని ప్రజలు వాపోతున్నారు. సరిహద్దుల్లో ప్రజలకు ఇబ్బందులకు తావు లేకుండా చూసుకునేందుకు 2 దేశాలకు చెందిన DCMOల మధ్య అంగీకారం కుదిరింది. ఇది పాకిస్తాన్ నిరంతరం జరిపిన కాల్పుల కారణంగా గ్రామాలను వదిలిపెట్టిపోయిన జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఇది ఖచ్చితంగా ఊరటనిస్తుంది. అయితే ఈ సహృద్భావం ఎంతో కాలం కొనసాగదన్న భావనను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. రంజాన్ మాసం సందర్భంగా సైన్యం కాల్పుల విరమణ పాటించాలని ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ చేసిన విజ్ఞప్తికి భారత ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కాల్పులను విరమించడం అంటే అస్త్ర సన్యాసం కాదంటూ కొన్ని నిబంధనలతో దాన్ని అమల్లోకి తెచ్చింది. ఇది కల్లోలిత కాశ్మీర్కు మేలు చేస్తుందని స్థానిక ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేశారు. అటు కాశ్మీర్లో శాంతి కోసం అవసరమైతే వేర్పాటువాద హురియత్ నాయకులతోనూ పాకిస్తాన్తోనూ చర్చలు జరపడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ మధ్యకాలంలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. కాశ్మీర్లో మోడీ సర్కార్ మొదటి నుంచి ఉగ్రవాదం, వేర్పాటువాద హురియత్ నేతల విషయంలో కాస్త కఠినంగా వ్యవహరిస్తూ వస్తోంది. ఈ సమయంలో కాశ్మీర్లో కాస్త సానుకూల పరిస్థితులు ఏర్పడేందుకు రాజ్నాథ్ ఈ వ్యాఖ్యలు చేసుంటారని విశ్లేషకులు అంటున్నారు.
అటు ఎజెండా ఏమిటో, ప్రభుత్వం ఏ అంశాలపై చర్చిస్తుందో స్పష్టంగా చెబితే తాము కూడా చర్చలకు సిద్ధమేనంటూ హురియత్ నాయకులు కూడా ఓ సంయుక్త ప్రకటన కూడా చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాల డీజీఎంఓల మధ్య కాల్పుల విరమణకు సంబంధించిన నిర్ణయం కూడా వెలువడ్డాని కొంతమంది కాశ్మీరీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సరిహద్దుల్లో కాల్పుల విరమణ కోసం సైనిక వ్యవస్థల మధ్య చర్చలు జరపడం అనేది సర్వసాధారణం. అంత మాత్రానే ఇరు దేశాల మధ్య చర్చలకు సానుకూల వాతావరణం ఏర్పడినట్లు కాదనేది మరికొంతమంది భావన. అంతేకాదు, ఈ మధ్య కాలంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా పాక్తో ద్వైపాక్షిక చర్చలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని వదిలిపెట్టందే ఆ దేశంతో చర్చలు జరిపేది లేదని స్పష్టం చేశారు. నిజానికి పాకిస్తాన్లో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం అనేక ప్రాంతాల్లో భారీ స్థాయిలో సైన్యాన్ని మోహరించాల్సి ఉంటుంది. ఈ సమయంలో సరిహద్దుల్లో బలగాలను తగ్గించవలసి రావడంతోనే పాక్ డీజీఎంఓ 2003లో జరిగిన ఒప్పందాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే ప్రతిపాదనతో ముందుకొచ్చిందని కొంతమంది రక్షణ శాఖ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు, ఈ జూన్ నెలలో మరోమారు పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాద సంస్థలకు అది అందిస్తున్న ఆర్థిక సహాయంపై ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATFకు సమాధానం చెప్పుకోవాల్సి ఉన్న విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. పొరుగు దేశాలతో, ముఖ్యంగా భారత్తో పాక్ వైఖరిలో మార్పు వచ్చినట్టు కనీసం బయట ప్రపంచానికి తెలియజేయడం కోసం అవసరం కాబట్టే ఆ దేశ సైన్యం ఈ ప్రతిపాదన చేసిందని మరికొంతమంది భావిస్తున్నారు. FATSలో పాకిస్తాన్ను బ్లాక్ లిస్టులో పెట్టాలని నిర్ణయం తీసుకుంటే ఇక వాణిజ్యం, రుణాలు ఇత్యాది విషయాల్లో పాక్కు ఆర్థికంగా తేరుకోలేనంత దెబ్బ తగులుతుందని అంటున్నారు. పాకిస్తాన్లో భారీగా పెట్టుబడులు పెడుతూ వాణిజ్య రహదారులను నిర్మిస్తున్న చైనా నుంచి కూడా పాక్ సైన్యంపై ఉగ్రవాదం విషయంలో ఇటీవల ఒత్తిడి పెంచుతోంది. పాకిస్తాన్లో జులైలో ఎన్నికలు ముగిసి కీలుబొమ్మ ప్రభుత్వం ఏర్పడే వరకు అక్కడ పూర్తిగా చక్రం తిప్పబోయేది సైన్యమే. ప్రస్తుతానికి పాక్లో మాజీ చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడింది. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ దేశమంతా తిరుగుతూ సైన్యం కుట్ర కారణంగానే తాను పదవి పోగొట్టుకున్నానని ప్రచారం చేస్తున్నారు. పాకిస్తాన్ సకల సమస్యలకు కారణం సైన్యమేనని ఆయన విమర్శిస్తున్నారు. అంతేకాదు, ముంబై దాడుల్లో పాక్ సైన్యం పాత్రను కూడా ఈ సందర్భంగా షరీఫ్ ప్రస్తావించారు. ఉగ్రవాదులను సరిహద్దులను దాటించి ముంబైలోని అమాయక ప్రజల ప్రాణాలు తీశారన్నారు. ఎన్నికల్లో ఎవరు నెగ్గుతారో తెలియదు, కానీ పాకిస్తాన్లో సుస్థిర ప్రభుత్వం ఏర్పడి దానికి సైన్యానికి సయోధ్య ఉండి సైన్యం సై అంటే తప్ప భారత్ పాక్ మధ్య చర్చలు జరిగే అవకాశం లేదనేది మాత్రం వాస్తవం. ఇది వరల్డ్ బిగ్ బ్యానర్. మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.